గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? లాస్ట్ టైం న్యూ ఇయర్ కి నేను రంగోలీ వేసి కొన్ని వీడియోస్ పెట్టాను కదా, అప్పుడు చాలా మంది కామెంట్ చేశారు రంగోలీ వేసేటప్పుడు ఎలా వేస్తారు ఫుల్ వీడియో పెట్టండి అని. సో అందుకనే ఇప్పుడు సంక్రాంతికి వేసే రంగోలీ అయితే వీడియో తీశాను. నాకు ముగ్గులు వేయడం ఎంత ఇష్టం అంటే, అప్పుడు ముగ్గేసే టైంకి సంక్రాంతి టైంలో నాకు ఫుల్ ఫీవర్ ఉంది అండ్ కోల్డ్ కాఫ్ ఉంది, ఫుల్ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అయినా కానీ ముగ్గేద్దాము అని స్టార్ట్ చేశాను. ముందు రోజు నైట్ కింద అపార్ట్మెంట్ లో మొత్తం రంగోలీస్ అన్ని వేసి వచ్చాను. సో అందుకనే లేట్ అయిపోయింది. ఇంకా అందుకనే నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ ఇంట్లో వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చాక్ పీస్ తో ఇలాగా డిజైన్ అంతా డ్రా చేసేసుకున్నాను. అంటే ఇక్కడ ఫ్లోర్ అంతా స్మూత్ గా ఉంటది కదా, సో ఇలా డిజైన్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పి డిజైన్ వేశాను. రంగోలీకి ఫస్ట్ థింగ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. మనం రంగోలీ ఎట్లా వేసినా కానీ ఆ వేసే కలర్స్ అన్ని కరెక్ట్ కాంబినేషన్ లో వేస్తే లుక్ చాలా బాగా వస్తుంది. ఇక నేను రంగోలీ వేస్తుంటే అయాన్ష్ వచ్చి అమ్మ నేను వేస్తా అని అడిగాడు. సో అందుకనే వాడికి కూడా కొన్ని కలర్స్ ఇచ్చేసాను. ఒక సైడ్ కూర్చుని అక్కడ డ్రాయింగ్ వేసుకుని అందులో కలర్స్ నింపుతున్నాడు. నేను ఏ వర్క్ చేసినా అయాన్ష్ కంపల్సరీ నేను చేస్తాను అంటాడు కదా, సో ఇంకా అందుకనే వాడు నా రంగోలీ దగ్గరికి రాకుండా తను అక్కడ కూర్చోబెట్టి ఆడిస్తున్నారు అయాన్ష్ ని. నా రంగోలీ అయ్యే లోపల అసలు అయాన్ష్ ఎంత బీభత్సం చేశాడంటే, అక్కడ మొత్తం కలర్స్ అన్నీ మొత్తం ఒళ్ళంతా పూసేసుకుని అక్కడంతా కలర్స్ చేసేసాడు. బట్ తప్పదు, మన పని అవ్వాలంటే ఇంకా వాళ్ళని అలా ఎంగేజ్ చేయాలి. రంగోలీ వేయాలంటే ఇంట్రెస్ట్ తో పాటు ఓపిక కూడా చాలా ఉండాలి. రంగోలీ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసాను ఎలా అయినా వేద్దామని, కానీ తర్వాత హెల్త్ బాగోలేదు కదా, చాలా నీరసం వచ్చేసింది ఆ కలర్స్ ఫిల్ చేయడానికి. చూడ్డానికి ఎంత సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా వచ్చింది రంగోలీ. సో అలా మెల్లగా ఫిల్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3 hours పట్టింది. బట్ అంటారు కదా ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు అని, అందుకనే నాకు అంత టైం పట్టినా కానీ చాలా ఇష్టంగా వేశాను. అంత ఇష్టం నాకు రంగోలీస్ వేయడం అంటే. చిన్నప్పటి నుంచి రంగోలీస్ వేసేదాన్ని, పెళ్ళైన తర్వాత కూడా వేశాను. బట్ అయాన్ష్ పుట్టిన తర్వాతే కొంచెం వేయడం కుదరక, చిన్న బేబీ కదా, సో అందుకనే టైం కుదరక వేయలేదు. ఒక 3 years తర్వాత మళ్ళీ ఇప్పుడే రంగోలీ వేస్తున్నాను. ఇప్పుడు అయాన్ష్ కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఇక నుంచి నేను హ్యాపీగా ప్రతి ఫెస్టివల్ కి రంగోలీ వేసుకోవచ్చు. అండ్ ముగ్గు వేయడంతో పాటు అవుట్లైన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం రంగోలీ వేసి కలర్స్ వేసిన తర్వాత అవుట్లైన్ అనేది ఒక మంచి లుక్ ని యాడ్ చేస్తుంది. సో అది పర్ఫెక్ట్ గా ఉంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. నా రంగోలీ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ నాకు తనతో ఏ హెల్ప్ అయితే అవసరమో అవైతే అన్నీ చేయించేస్తాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత తను నాకు దొరకరు, బిజీ అయిపోతారు. సో అందుకనే ఫస్ట్ తనతో చేయించేసి తర్వాత నేను డెకరేట్ చేసుకునేవి ఏవైతే ఉంటాయో అవి చేస్తాను. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ హ్యాంగింగ్స్ నేను తీసుకుని ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది. మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా తక్కువే పడ్డాయి. ఒక 5 years అయింది ఇవి తీసుకొని. బట్ ఎప్పుడు యూజ్ చేసే సిచ్యువేషన్ రాలేదు. ఈసారి ఇవి పెడదాము అనుకున్నాను. కాకపోతే ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి మేకులుండి లేదా అక్కడ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ లాంటిది ఉంటే ఆగుతుంది. బట్ మాకు అక్కడ అలాంటి ఆప్షన్ లేదనమాట. సో ఇవి పెడదామని అనుకున్నాను కానీ వెయిట్కి డ్యూయల్ ప్లాస్టర్ పెడితే పడిపోతున్నాయి. సో ఇంక అందుకని ఈ ఇయర్ కూడా వాటిని యూజ్ చేయడానికి అవ్వలేదు. అండ్ కొన్ని ఎక్స్ట్రా కైట్స్ కూడా తీసుకొచ్చాను. లాస్ట్ టైం అయాన్ష్కి భోగికి తీసుకొచ్చాం కదా కైట్స్, సో వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా కైట్స్ తీసుకొచ్చాము ఇంటి బయట పెడదాము అని. ఇంకా నేను డెకరేషన్ స్టార్ట్ చేయంగానే అయాన్ష్ వచ్చేసాడు, అమ్మ నేను కూడా చేస్తాను అని. సో ఇక్కడ తనతో కొన్ని హ్యాంగ్ చేయించాల్సినవి పెట్టి చేస్తున్నాను. యాక్చువల్గా నాకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇలా డెకరేట్ చేయడం. అవి తినకి హెల్ప్ చేయమంటే చేస్తారు కానీ అంత తెలియదు అనమాట వీటి గురించి. కాకపోతే ఏదైనా పని చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు, కానీ చెయ్యరు, అంతే ప్రాబ్లము. ఇక్కడ నేను అవన్నీ హ్యాంగ్ చేయమని ఇస్తే జస్ట్ నార్మల్గా పెట్టేసేయని చెప్తే ఎంత పర్ఫెక్ట్గా చేస్తారంటే ఒకదానికి గ్యాప్ కూడా కరెక్ట్గా రావాలని మెజర్ చేసి మరీ కరెక్ట్గా పెడుతున్నారు. చేస్తే అంత పర్ఫెక్ట్గా చేస్తారు, లేదంటే అస్సలు చేయరు.
ఒక పక్క మేము డెకరేట్ చేస్తుంటే ఇంకో పక్క అయాన్ చూడండి ఒక పెద్ద రోల్ ప్లాస్టర్ తీసుకుని మొత్తం వాడి సైకిల్ అంతా స్టిక్ చేసేస్తున్నాడు. ఎందుకు నాన్న ప్లాస్టర్ వేస్ట్ చేస్తున్నావు అంటే, నేను కూడా నా సైకిల్కి ఫ్లవర్స్ అంటించి డెకరేట్ చేసుకుంటానమ్మా అంటున్నాడు. అని చూడు చూసావా నేను ఎలా పెట్టాను, నువ్వు పెట్టమంటే మేకులు లేవన్నా. అబ్బో ఇది పిచ్చికిట్టగా ఉంటుందా? ఇది బాగా వంకరగా కాదు కాబట్టి ఏది మళ్ళీ రే తీసేస్తున్నావు ఎట్రా? అయిపోయిందా? అంతే పెట్టు. కింద చెరుగళ్ళు వచ్చిన తర్వాత కింద చెరుగళ్ళు వస్తాయా? చెరుగళ్ళు వచ్చాక అక్కడ చెరుగళ్ళు పెట్టి కుండలు పెట్టి కోళ్ళు అవి పెట్టి. ఏ కోళ్ళు? కోడి పుంజు తెచ్చావా? ఎక్కడి నుంచిరా? కింద గంపలో పెట్టి మేపుతున్నావేంటి? గుడ్డు పెట్టిద్దా? కదా బయటికి వెళ్ళి కోడి పందాలు వేస్తున్నావు నువ్వు? చూసారు కదా నా వాయిస్ కూడా ఎలా అయిపోయిందో, ఏదో ఒక అబ్బాయి మాట్లాడుతున్నట్టుంది నా వాయిస్. నాకు వింటుంటే కంప్లీట్ చేంజ్ అయిపోయింది అప్పుడు వాయిస్ అసలు. సో అదంతా సెట్ అవడానికి అయితే ఒక 1 వీక్ పట్టింది. అందుకనే నేను వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు. ఇక్కడ ఇంటికి ఎంట్రన్స్ లో ఒక సైడ్ చెరుగళ్ళు అవి పెట్టి కుండలు పెట్టి డెకరేట్ చేస్తున్నాము. ఈ కుండల కోసం అయితే తను ఎంత కష్టపడ్డారో పాపం. యాక్చువల్ గా వైట్ కుండలు అయితే బాగుంటాయని వాటి కోసం చాలా వెతికాం, కానీ మాకు దొరకలేదు. అంటే ఇలాగా 3 సైజెస్ లో కరెక్ట్ గా ఒకటే డిజైన్ ఉన్నాయి కావాలని ట్రై చేసాము, కానీ దొరకలేదు. తర్వాత తను బయటకు వెళ్తే ఇవి కనిపించాయి అనమాట. బాగున్నాయి, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ బ్లూ ఇలా కలర్స్ ఉన్నాయి అనమాట. సో రెడ్ బాగున్నాయి అంటే రెడ్ మీద వైట్ డిజైన్ వచ్చింది కదా, సో అవి బాగున్నాయి అని చెప్పి అవి తీసుకొచ్చారు. పాపం అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఒక 2 అవర్స్ చాలా ఇబ్బంది పడి వచ్చారు. పాపం తను అంత కష్టపడి తెచ్చినందుకు ఏమో కుండలు మాత్రం చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించాయి. అనుకున్నాను ఫస్ట్ వైట్ అయితేనే బాగుంటాయని, బట్ ఇలా వేరే కలర్ కూడా బాగుంటాయని వీటిని చూసిన తర్వాత అర్థమైంది. అండ్ ఇక్కడ నాతో పాటు అయాన్ చూడండి ఎంత పర్ఫెక్ట్ అండ్ క్యూట్గా అయితే డెకరేట్ చేస్తున్నాడు. సో నా ఇంట్రెస్ట్ అయాన్షికి కూడా వచ్చినట్టుంది. సో అందుకనే డెకరేషన్ విషయంలో అయితే చాలా బాగా చేస్తాడు. సో ఇంకా కింద అలాగా కుండలు పెట్టి అందులోంచి ఇలా పాలు పొంగుతున్నట్టు కాటన్తో అయితే పెట్టేశాము. అండ్ పైన చెరుగళ్ళకు కూడా కొంచెం డెకరేట్ చేస్తే బాగుంటుంది అని నా దగ్గర ఇవి బంతిపూలు ఉన్నాయి కదా, సో వాటినే ఆ పైన మొత్తం ఇలాగా రౌండ్గా చుట్టేసి పెడదాము అని అవే పెడుతున్నాం ఇక్కడ. ఎవ్రీ ఇయర్ డెకరేషన్ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని, బట్ ఈ ఇయర్ అందరం కలిసి చేసుకుంటే భలే హ్యాపీగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సో అందరము కలిసి డెకరేట్ చేసుకున్నాము. అండ్ అవుట్పుట్ కూడా ఇయర్ చాలా బాగా వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేసినట్టే సేమ్ ఆ చెరుగళ్ళు ఉంటాయి, ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాము, కుండలు పెడతాము, బట్ ఇయర్ అన్నీ కరెక్ట్గా కుదిరాయి అనమాట. అందుకనే డెకరేషన్ కూడా అంతే బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ కొన్ని షాపింగ్ కూడా చేశాను కదా, కోడులు టైప్ కొన్ని తీసుకొచ్చాను, అంటే వుడెన్వి ఆ కోడి అండ్ కొన్ని హరిదాసు గంగిరెద్దు ఇలాంటివి కూడా కొన్ని తీసుకొచ్చాను. సో అవి కూడా ఇక్కడ కింద కొంచెం గ్రీన్ గ్రాస్లా ఉంది కదా, దాని మీద పెడదాము అని చెప్పి వాటిలన్నిటిని అయితే అరేంజ్ చేసేసాము అక్కడ. అంటే ఆ ప్లేస్ అంతా కొంచెం ఫెస్టివల్ లుక్ ఉండాలి, కొంచెం ఆ పల్లెటూరు అట్మాస్ఫియర్లా ఉండాలి అని చెప్పి ఫైనల్గా అయితే ఇలా డెకరేట్ చేసాము. అండ్ ఇక్కడ కోళ్ళకి కూడా కొంచెం న్యాచురల్గా ఉండాలి అని చెప్పి అవి మేత తింటున్నట్టు నా దగ్గర బర్డ్స్కి వేసే ఫీడ్ ఉందన్నమాట. మా ఇంట్లో బర్డ్స్కి వేస్తాం కదా, సో ఆ ఫీడ్ కొంచెం వేసాను వాటికి. అండ్ ఇక్కడ పాలు పొంగుతున్నట్టు కింద మంట, పైన కుండలోంచి పాలు పొంగుతున్నట్టు పెట్టాము. ఇటు సైడ్ హరిదాసు గంగిరెద్దు అండ్ దానికి కొంచెం గడ్డి కూడా వేసాం అనమాట, కొంచెం న్యాచురల్గా ఉండాలి అని చెప్పి.
అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి అయితే అటు సైడ్ ఇటు సైడ్ లైట్గా బర్డ్స్తో పెట్టేసి అండ్ పైన ఫ్లవర్స్ది పెట్టేసాము. డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా కుదిరింది అంతా. అండ్ ఇక్కడ కైట్స్ ఎగరేయడానికి వచ్చాము. ఇది సంక్రాంతి రోజు, భోగి రోజు వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసారు కదా. అయాన్ష్కి భోగి పళ్ళు పోసాము అదంతా. అండ్ ముందు రోజు ఈ డెకరేషన్ అదంతా చేసాము. అండ్ సంక్రాంతి రోజు మార్నింగే కైట్స్ ఎగరేయడానికి వచ్చాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను కైట్స్ ఎగరేయడం. ఇప్పటివరకు ఎప్పుడు ఎగరేయలేదు, చూశాను కానీ నేను ఎప్పుడు ఎగరేయలేదు. ఇది ఫస్ట్ టైం. అండ్ అయాన్ష్ కూడా ఫస్ట్ టైం కైట్ ఎగరేయడం. సో అయాన్ష్ అండ్ నేను ఇద్దరం కలిసి ఫస్ట్ టైం కైట్స్ ఎగరేస్తున్నాము. నేను చాలా విన్నాను కైట్స్ ఎగరేస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చని, బట్ నార్మల్గా ఎగరేయడమే కదా అనుకున్నాను. బట్ అందరం కలిసి అలా కైట్స్ ఎగరేస్తుంటే ఎంత ఫన్ అనిపించిందంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడు అర్థమైంది ఒక కైట్స్ ఎగరేస్తే ఇంత బాగుంటుందా, ఎంత ఎంజాయ్ చేయొచ్చా అని. లాస్ట్ టైం కైట్స్ కొన్న వీడియోకి చాలా మంది కామెంట్ చేశారు, ఎందుకు అన్ని కైట్స్ తీసుకున్నారు, ఏం చేస్తారు అని. సో అందరికీ కైట్స్ తీసుకొచ్చాము. ఇక్కడ చాలా మంది పిల్లలందరూ ఉన్నాం కదా, సో అందరికీ తీసుకున్నాము. సో అందరం కలిసి అయితే ఇక్కడ కైట్స్ ఎగరేస్తున్నాము. వెళ్ళిపోతుంది అంతపాటు. ఒకసారి దగ్గర రాక్కోలా, గాలిపటం ఒకసారి మ్యాచింగ్ కదా దగ్గరికి లాగు. అయిపోతుందా ఒరే, నీ గాలిపటం నీ వీడియోలో పడట్లేదురా, పడింది 3x. చూసా ఎక్కుతావు నువ్వు అది గాలిపటం. పడిపోతే కొద్దిగా పైకి లాగటమే అంతే. నిజంగా నాకు కైట్స్ ఎగరేయడం అయితే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఈ బర్డ్ ఎగరేయడం అయితే ఎంత కష్టమైందంటే చాలామంది కామెంట్ చేశారు, కొంతమంది నార్మల్ కైట్స్ బాగా వెళ్తాయి అని, కొంతమంది ఇలాంటివి బాగా వెళ్తాయి అని. బట్ నార్మల్ కైట్సే చాలా బాగా వెళ్ళాయి. ఇదైతే చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకో మరి. అంటే కైట్ ఏమన్నా ప్రాబ్లమా లేదంటే ఈ కైట్స్ సరిగ్గా ఎగరవో తెలియదు కానీ చాలా ఇబ్బంది పెట్టింది. వెళ్తుంది ఒక కొంచెం హైట్ వరకు, బట్ తర్వాత కింద పడిపోతుంది. మళ్ళీ ట్రై చేస్తున్నారు, మళ్ళీ పడిపోతుంది. బట్ నార్మల్ కైట్స్ వెళ్ళినంత హైట్ అయితే మాత్రం ఈ కైట్ వెళ్ళలేదు. చాలా ట్రై చేశారు, దీని దగ్గరే చాలా టైం వేస్ట్ అయింది. అంటే ఎగిరితే చూడ్డానికి బాగుంటుంది కదా, సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని చెప్పి చాలా ట్రై చేసాము, కానీ అది అంత హైట్ వెళ్ళలేదు. ఇక్కడ అయాన్ష్ కూడా కైట్స్ ఎగరేయడం నేర్చుకుంటున్నాడు. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో. అయాన్ష్ చూడండి కైట్స్ని చాలా డిఫరెంట్గా ఎగరేస్తాడు. వెరీ గుడ్, అలా పట్టుకోయే వదలకు. అంత పైన ఉన్నప్పుడు పిల్టి కొట్టిన ప్రాబ్లం ఉంది. అది వెరీ గుడ్. నువ్వు కూర్చో ఊరికే ఉండంతా. నువ్వే నాన్న నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఒక హ్యాండ్ తో పెట్టు థ్రెడ్. ఇట్లా దీన్ని ఇదిగో ఇలా అక్కడ బొగ్గలు ఎర్రగా అయిపోయినాయి ఎండకి. అయాన్షు కైట్స్ ఎగరేయడం అంటే వాటిని పైకి ఎగరేయడం అనుకోవట్లేదు, ఆ ఎగరేసిన కైట్ని కిందకి లాగాలి అనుకుంటున్నాడు వాడు. అందుకనే ఏ కైట్ వాట్ డిడ్ యూ డూ, రా కిందకి రా అని చెప్పి పిలుస్తున్నాడు దాన్ని. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో. వాడు అది కిందకి రావట్లేదని ఆ థ్రెడ్ పట్టుకుని దాన్ని పుల్ చేసి లాగుతున్నాడు. అయాన్ష్ అయితే కైట్ని ఎగరేయడం అంటే కిందకి లాగడం అనుకుంటున్నాడు అనుకుంటే వాడికి అలా అర్థమైనట్టుంది. సో ఎలా అయితేనే అయాన్ష్ అయితే ఫైనల్గా ఎంజాయ్ చేశాడు. నార్మల్ కైట్స్ బాగా వెళ్తాయా అండ్ ఆ బర్డ్స్ ఇలా కొన్ని వెరైటీగా ఉన్నాయి కదా అవి బాగా వెళ్తాయా అంటే నా ఓటైతే నేను నార్మల్ కైట్స్కే వేస్తాను.
చాలా హైట్ వెళ్ళాయి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం వాటితో. ఈ వేరే బర్డ్స్ కైట్స్తో అయితే అంత ఎంజాయ్ చేయలేదు. వాటిని ఎగరేయడానికే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నేనైతే నార్మల్ కైట్సే బెస్ట్ అని చెప్తాను. అండ్ అందులో కూడా పేపర్తో చేసినవి ఉంటాయి కదా, అవే చాలా బాగా వెళ్ళాయి. అండ్ కొన్ని హీరోస్వి తీసుకొచ్చాం కదా, అందులో ఎవరు విన్ అయ్యారు అని అడిగారు. యాక్చువల్గా కొన్ని అయితే ఫస్టే డ్యామేజ్ అయిపోయినాయి అనమాట, అసలు ఎగరలేదు తీసుకొచ్చిన కైట్స్లో. సో కొన్ని ఎగిరాయి. అందులో బాగా వెళ్ళింది అయితే త్రిబుల్ ఆర్ది, రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఉన్నదనమాట. సో అప్పుడు మేము అందరం అనుకున్నాము త్రిబుల్ ఆర్ అన్నిటిని బీట్ చేసి వెళ్ళి ఆస్కార్ వరకు వెళ్ళింది కదా, సో ఈ కైట్ కూడా అలాగే వెళ్తుంది అని అనుకున్నాము. అదే చాలా హైట్ వెళ్ళింది అండ్ చాలాసేపు ఉందన్నమాట. 2 days మేము ఎంజాయ్ చేసాము కైట్స్ వేసి. అప్పుడు 2 times కూడా ఇదే హైట్ వెళ్ళింది. మార్నింగ్ కైట్స్ ఎగరేసాము అండ్ ఈవినింగ్ కూడా మళ్ళీ వచ్చి కైట్స్ ఎగరేసాము. ఇక్కడ వీళ్ళ దాన్ని ఎలా అయినా ఎగిరించాలి అని చెప్పి వాటర్ ట్యాంక్ కూడా ఎక్కి వేసారు. ఆఖరికైతే వెళ్ళింది. బట్ నార్మల్ కైట్స్ అంత హైట్ అయితే వెళ్ళలేదు, బట్ వెళ్ళింది ఫైనల్గా. అయితే చూడండి ఎలా ఉందో, అచ్చం రియల్ బర్డ్ ఎగురుతున్నట్టే ఉంది కదా. మేము మార్నింగ్ కైట్స్ ఎగరేసిన తర్వాత కోడిపందాలు చూడడానికి వెళ్తున్నాము. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఈ సంక్రాంతికి చాలా కొత్తవి చూశాను. ఫస్ట్ టైం కైట్స్ ఎగరేసాము అండ్ ఫస్ట్ టైం కోడిపందాలు చూడడానికి వెళ్తున్నాము. ఏదో టీవీలో న్యూస్లో అలా చూడడం తప్ప ఎప్పుడూ డైరెక్ట్గా చూడలేదు. సో నాకు కొంచెం భయం, కాకపోతే అసలు ఎలా ఉంటుంది, ఎలా వేస్తారు, అక్కడ ఎలా జరుగుతుందో చూడాలనిపించింది. ఆ కోడిపందాలు వేసే దగ్గరికి అందరినీ ఎలో చేయరు కదా, అంటే పందాలు వేసే వాళ్ళని ఎలో చేస్తారంట. సో నార్మల్గా చూసేవాళ్ళు బయట నుంచి చూడడమే. కాకపోతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. తను అక్క రండి మేము తీసుకెళ్తాము చూపిస్తాను అంటే ఇంకప్పుడు అందరం కలిసి వెళ్ళాము. బయట నుంచి చూడడం కాదు, లోపల పందాలు వేసే దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మరీ చూపించారు. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చాలా కోళ్ళు ఉన్నాయి బయట, అంటే పందాలు వేయడానికి అనుకుంటా తీసుకొచ్చారు. అండ్ ఇంత దగ్గర నుంచి అయితే ఫస్ట్ టైం చూడడము, కొంచెం భయం కూడా వేసింది వాటిని చూస్తుంటే. అండ్ కొంచెం బాధ కూడా వేసింది పాపం, కాకపోతే అది వాళ్ళ ఇష్టం. ఇక్కడ అయాన్ష్ అయితే కొంచెం ఎంజాయ్ చేశాడు, ఆ కోళ్ళవన్నిటిని చూసి ఆడుకున్నాడు. మేము ఎక్కువసేపు ఉండలేదన్నమాట, జస్ట్ కొంచెం సేపు ఉండి చూసి అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చూసి వచ్చేసాము. పిలు అవునమ్మా, కోడి ఎలా ఫైట్ చేసిందే ఇందాక, డిష్యం డిష్యం. ఇక్కడ అయాన్ష్ అయితే కోడి పందాలు వాడికి తెలియట్లేదు అనమాట అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. సో అక్కడ కోళ్ళు అవన్నీ పందాల కోసం తీసుకొచ్చారు కదా, వాటి దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకుంటున్నాడు. అక్కడ వాళ్ళందరూ పందెం వేస్తుంటే వీడికి అసలు ఏమీ అర్థం కావట్లేదు. కానీ చూడండి ఎలా అరుస్తున్నాడు. నేను అలా అరవక నాన్న అని చెప్తున్నా కానీ వాడికి ఏంటో తెలియని హ్యాపీనెస్ అనమాట. సో మేమైతే కొంచెం సేపు ఉన్నాము, ఎక్కువసేపు లేము. చూసి అయితే మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అసలు ఆ కోడి పందాలు వేసే దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదు, ఎంత రష్గా ఉంది అంటే. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కోడిపందాలు వేసేవి. అసలు రోడ్స్ కానీ ఆ ప్లేసెస్ కానీ అస్సలు ఖాళీ లేవు, అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ వేస్తారంట. సో భీమవరం అయితే ఫుల్ నిండిపోయింది జనాలతో. ఈ ఇయర్ సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే సంక్రాంతి అంటే ఏమేమి ఉంటాయో అవన్నీ చేసాం అనమాట. గాలిపటాలు ఎగరేసాము, కోడిపందాలు చూసాము, భోగిపళ్ళు పూసాము అండ్ రంగోలీస్ వేసుకొని ఇంకా అన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో చాలా హ్యాపీగా అనిపించింది. మేము సంక్రాంతి ఫెస్టివల్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో అయాన్ష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ముగ్గేసిన దగ్గర నుంచి దాన్ని ఎప్పుడు చెరిపేద్దామా అని వెయిట్ చేస్తున్నాడు. సో నేను ఇంకా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం నాన్న, ఎలా అయినా చెరుపుకో అని చెప్పి వదిలేశాను. బట్ తర్వాత ఆ కలర్స్ అన్ని కెమికల్స్ ఉంటాయి కదా, తర్వాత వాడిని మొత్తం క్లీన్ చేసి బాడీ అంతా ఆయిల్ రాసి ఇచ్చింగ్ రాకుండా మామూలు కష్టాలు కాదు నావి. ఆ చిన్న క్రేన్తో అది మొత్తం అంతా ఎత్తిన తర్వాతే వాడి గేమ్ అయిపోతుందంట, అప్పుడు వస్తాడంట. సో అయాన్ష్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. బట్ తప్పదు, ఒక్కొక్కసారి వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇలాంటివి కూడా అలౌ చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఉండడమే కదా మనకు కావాల్సింది.